యంగ్ టైగర్ ఎన్టీఆర్ నడుస్తున్న డ్రాగన్ సినిమా పైన రోజు రోజుకి అంచనాలు నెక్స్ట్ లెవెల్ కి చేరుతున్నాయి. తాజాగా డ్రాగన్ సినిమాకి సంబంధించిన మరొక న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. మరి ఆ అప్డేట్ ఏంటి అనేది తెలుసుకునే ముందు హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ సినిమా టాక్. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. డ్రాగన్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, మాస్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న సినిమా. మైత్రి మూవీ మేకర్స్ ఏకంగా 350 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. పక్కా యాక్షన్ అండ్ మాస్ అంశాలతో రాబోతున్న ఈ సినిమాలో మలయాళ బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుంది. దాదాపు 2 నెలల క్రితం ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయిన విషయం తెలిసిందే. ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ తో ఈ సినిమాని స్టార్ట్ చేశాడు ప్రశాంత్ నీల్. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించి వైరల్ అవుతున్న న్యూస్ ఏంటంటే ఇంటర్వెల్ బ్లాక్ లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ కోసమే దాదాపు 100 కోట్లకు పైగా ఖర్చు చేయబోతున్నారట. ప్రెసెంట్ ఈ న్యూస్ టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఒక సినిమాలో ఒకే ఒక్క సీన్ కోసం, అది కూడా 10 to 12 మినిట్స్ ఉండే సీన్ కోసం ఏకంగా 100 crores ఖర్చు చేయడం అనేది మామూలు విషయం కాదు. ఈ ఒక్క విషయం ఆలోచిస్తేనే అర్థమవుతుంది ఈ సినిమాని ప్రశాంత్ నీల్ ఎంత ప్రెస్టీజియస్ గా తీసుకున్నాడు అని. ఎందుకంటే ప్రశాంత్ నీల్ కి ఎన్టీఆర్ అంటే చాలా స్పెషల్ ఇంట్రెస్ట్. ఎన్టీఆర్ తో సినిమా చేయాలని ఆయన చాలా కాలంగా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మాస్ లో ఆయనకు ఒక రేంజ్ లో ఫాలోయింగ్ ఉందని, అందుకే ఆయనతో ఒక సినిమా ఖచ్చితంగా చేయాలనుకుంటున్నానని గతంలో చెప్పుకొచ్చాడు. ఇప్పుడు అదే రేంజ్ లో ఆయన ఫేవరెట్ హీరోతో డ్రాగన్ సినిమా చేయబోతున్నాడు ప్రశాంత్ నీల్. మరి అలాంటి డైరెక్టర్ తన ఫేవరెట్ హీరోతో ఒక సినిమా చేస్తున్నాడంటే అది ఏ రేంజ్ లో ఉండబోతున్నది మనం ఊహించుకోవచ్చు. ఆ ఊహలకు మించి ఉండేలా డ్రాగన్ సినిమాని తీర్చిదిద్దుతున్నాడు ప్రశాంత్ నీల్. అందులో భాగంగానే ఇంటర్వెల్ లో వచ్చే ఒకే ఒక సీన్ కోసం ఏకంగా 100 crores ఖర్చు చేయబోతున్నట. ఇదే రేంజ్ లో సినిమా కూడా ఉండబోతుందని, యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాని సెట్ చేయబోతున్నట్టు కూడా క్లియర్ కట్ గా అర్థమవుతుంది. మరి ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న డ్రాగన్ సినిమా పైన ఈ రేంజ్ లో అంచనాలు క్రియేట్ అవుతున్నాయంటే రిలీజ్ తర్వాత అదే రేంజ్ ఇంపాక్ట్ బాక్స్ ఆఫీస్ పైన కూడా పడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. దాదాపు 350 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఖచ్చితంగా 2000 కోట్లకు పైగా వసూలు సాధిస్తుందని ఇప్పటికే ట్రేడ్ వర్గాలు ఒక అంచనా వేస్తున్నాయి. మరి డ్రాగన్ సినిమాలో కేవలం ఒకే ఒక్క సీన్ కోసం 100 crores పైగా ఖర్చు చేయడంపై మీ ఒపీనియన్ ఏంటి? డ్రాగన్ సినిమా రిలీజ్ తర్వాత ఏ రేంజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందని మీరు అనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం మన సినిమా టాక్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.